చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరికీ తెలీదు. కానీ ఈ క్యాసినో విషయంలో చాలా మంది బడా బడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఉన్నారు అని చెప్పేసని న్యూస్ వచ్చింది. సో, దీన్ని కాపాడుకోవడం కోసమే మీరు బీజేపీ పార్టీలోకెళ్లారా? ఒకవేళ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యేది ఉంటే ఈడీ రైడ్ అయినా ఎంబడే జాయిన్ అయ్యేటోడు. ఫస్ట్ థింగ్ ఈడీ రైడ్ అయినాక ఒక 1.5 ఇయర్ పైన తర్వాత హిందుత్వంతో ప్రేమతో ఉండి హిందుత్వం గురించి నేను బీజేపీ పార్టీలో రాష్ట్రంలో మీకు చాలా మంది రౌడీ షూటర్స్‌తో కానీ కొంతమందితో పరిచయాలున్నాయి. రీసెంట్‌గా అఖిల్ పెహల్వాన్ అని చెప్పేసి ఒక 1.5 అఖిల్ పెహల్వాన్. ఓకే. ఐ థింక్ మీకు బాగా క్లోజ్ అని విన్నాను. క్లోజ్ అయితే నా ఎంబడే ఉంటాడు కదా. నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. పరిచయాలలో అంటే ఒకానొక టైంలో కొన్ని ఫోటోస్ కూడా మీ ఇద్దరివి బయట ముందొస్తే నాకు ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా నేను రోజు మినిమం ఒక 200-300 ఫొటోస్ దిగుతా అందరితోటి. పరిచయస్తుడే. వాళ్ళ నాన్న నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు. అంటే ఈ అమ్మాయిల విషయంలో ఒకానొక కేసులో ఆయన బయటకు వచ్చాడు. అవును. సో అంటే ఇలాగా కొంతమంది రౌడీ షీటర్స్ మీకు మెయిన్ పరిచయాలు ఉన్నాయని. పరిచయాలు ఏముంది, ఇప్పుడు నేను లోకల్ బాన్ కసినోకి వస్తారు, లోకల్ లీడర్లు పిలుస్తారు, లోకల్ ఎవరు వాళ్ళు రౌడీ షీటర్ పక్కన పెడితే వాళ్ళు పూజలకు పిలుస్తారు, పోవడం జరుగుతుంది. లోకల్లో నాకు డెఫినెట్గా గట్టి పట్టు ఉంటుంది హైదరాబాద్ బాన్ కాబట్టి. అండ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఎప్పటి నుంచో బీజేపీలో రాకముందు ఈడీగా ముందు కూడా నేను సేవా కార్యక్రమంలో యాక్టివ్గా ఉండే. సో డెఫినెట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న కూడా నాకు బాగా తెలుసు. సో ఇండివిజువల్గా ఇప్పుడు మీరు తెలుసు, రేపు మీరు ఏదైనా తప్పు చేసి కేసులు ఇరిగితే మీది నా ఫోటో ఉందని చెప్తే కుదరదు కదా. అట్లా ఆధారాలు ఉండాలి కదా. రైట్. అయితే రీసెంట్గా మీరు ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా సార్ క్యాన్యువల్ పెట్ షో నిర్వహించారు. అయితే అంతకుముందు క్యాన్యువల్ పెట్ షోలో మీకి సంబంధించిన యానిమల్స్ అన్ని కూడా డిస్ప్లే చేశారు. బట్ దాని తర్వాత మీ మీద ఒక రైట్స్ కూడా జరిగినట్టున్నాయి. దాని తర్వాత ఏం రైట్స్ జరిగినాయి? మరి మొన్న జరిగిన క్యాన్యువల్ పెట్ షోలో కొన్ని యానిమల్స్ ని ఎందుకు డిస్ప్లే చేయలేకపోయారు? నేను అన్ని ఓపెన్ గా లీగల్ గా మొన్న జరిగింది ఏం డిస్ప్లే చేయలేదు. మీరు అభియోగం వేస్తారు కదా, మీరే చెప్పండి. అభియోగం కాదు సార్, చిన్న చిన్న స్నేక్స్ అవి లాస్ట్ టైం నేను చూసినవి. ఇప్పుడు డిస్ప్లే చేయలేదు మీరు లాస్ట్ టైం. చిన్న చిన్న స్నేక్స్ పుడితే అప్పుడు ఉండే డిస్ప్లే చేసినాం. పుట్టినాక డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, ఇస్తాం కదా, ఎవరికి ఇస్తాం కదా. నా లెక్క స్నేక్ లవర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటుంది. రైట్. చికోటిని ఇంత గమనిస్తారంటే చాలా గొప్ప విషయం. నేను ఏం డిస్ప్లే చేసినా డిస్ప్లే చేయలేదు. లేదు అంటే పబ్లిక్ ప్రోగ్రామ్ లో వినండి. మీరు ఏం అడగదలుచుకున్నారు నాకు తెలుసు కానీ వినండి. ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో 2 రోజుల ఈవెంట్లో 50,000 మంది పై చిలుకు విజిటర్స్ ఉన్న ఒక ప్లేస్లో లీగల్గానే పెడతాను, ఇల్లీగల్గా పెట్టాను. చికోటిని మీ మీడియా మ్యాక్సిమం ఇల్లీగల్గా ఫ్రేమ్ చేసి, చికోటి దగ్గర ఇల్లీగల్ ఏం లేదు. నా ఈడీ రైట్స్ కాగానే అంతా మీడియా పోయి ఉసురు కదా నా ఫామ్ హౌస్లో. అటవీ శాఖలకు కూడా తీసుకొచ్చి ఉసురుగా అదే ఒక ఐటమ్ కూడా సీజ్ కాలేదు, ఒక సింగిల్ యానిమల్ సీజ్ కాలేదు. సీజ్ అయినాయి అని స్టిల్ న్యూస్ చెప్పినారు. ఇప్పుడు కూడా గూగుల్లో ఉంటుంది, చికోటి దగ్గర ఇల్లీగల్ యానిమల్స్ అన్ని సీజ్ చేసినారండి. అది మరి సీజ్ కాలేదు, అన్నీ హ్యాపీగా నా ఫామ్ హౌస్లో ఉన్నాయి. రైట్. మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జహీరాబాద్ నుంచి పోటీ చేయాలి అనుకున్నారు. మరి ఏమైందంటే ఎందుకు విరమించుకున్నారు? అనివార్య కారణాల వల్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న 2 టర్మ్స్ ఎంపీగా ఉన్న బీవీ పాటిల్ గారు బీజేపీలోకి రావడం జరిగింది. సో ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చినారు పార్టీ.